హలో అండి. ఎటువంటి గోధుమ పిండిని గానీ, మైదా పిండిని గానీ యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్న ఒకే ఒక సింగిల్ ఇంగ్రీడియెంట్స్ తోటి ఇలాగ పిల్లలకి, పెద్దల కోసం ఒక మంచి స్నాక్స్ రెసిపీని అయితే చేసి పెట్టండి. చాలా బావుంటాయి ఈ నమ్కీన్స్ అయితే. చేయడం కూడా చాలా సులువండి. ఇవి మనం పప్పుచారు, రసంలో కూడా నంచుకోవచ్చు. అంత టేస్టీగా, క్రంచీగా బావుంటాయి. మిక్సీ జార్ తీసుకోండి. ఒక కప్పు ఉప్మా రవ్వని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీన్ని ఒక బౌల్‌లో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, 3 స్పూన్ల నెయ్యి వేసుకొని ఫస్ట్ దీన్ని అంతటిని బాగా కలిపేసుకోండి. తర్వాత తగినంత వాటర్ వేసుకొని పిండిని ఈ విధంగా గట్టిగా కలుపుకొని 10 నిమిషాలు ప్రక్కన పెట్టేసేయండి. 10 నిమిషాల తర్వాత పిండిని మరలా బాగా మ్యాష్ చేసుకొని చిన్న చిన్న ఉండల్లా చేసుకొని చపాతీలా చేసుకొని మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పెట్టుకోండి. ఆయిల్ అనేది మీడియం హీట్‌లోనే ఉండాలి. సిమ్‌లోనే పెట్టుకొని అటు ఇటు కలుపుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే, ఎంతో సులువుగా అయిపోయే ఉప్మా రవ్వతో స్నాక్స్ నమ్కీన్ అయితే రెడీ అయిపోయింది. నచ్చిందా? మీరు కూడా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.